నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాసరా IIITలో ప్రక్షాళనకు ఇన్ఛార్జ్ VC చర్యలు. 16 శాఖాధిపతుల మార్పులు చేర్పులు. విద్యాబుద్ధులతో తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హితవు. అమ్మనబోలును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు. బూరుగులను మండలంగా ప్రకటించే వరకు నిరసనలు. 11 పంచాయతీల ప్రజల స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, నిర్మల్ జిల్లా బాసరా IIITలో విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్ష పార్టీల ఉద్యమాలు, తల్లిదండ్రుల నిరసనలతో కళాశాల ఇన్ఛార్జ్ ఉపకులపతి వెంకటరమణ ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆర్జుకేటీలో 16 శాఖాధిపతుల మార్పులు చేర్పులు చేపట్టారు. డీన్స్, అసోసియేట్ డీన్స్, హెడ్స్, చీఫ్ వార్డెన్, అడిషనల్ చీఫ్ వార్డెన్, 15 మంది వార్డెన్స్, 4 మెస్ వార్డెన్స్, స్పోర్ట్స్ కన్వీనర్లను నియమించారు. సివిల్ వర్క్స్ సంబంధించిన 4 కమిటీలను నియమించారు. అవగాహన బృందం కమిటీ, గ్రీవెన్సెస్ కమిటీ, డిసిప్లిన్ కమిటీలను నియమించారు. మరికొన్ని రోజుల్లో మరిన్ని మార్పులు జరుగుతాయని ఉపకులపతి ఆచార్య వెంకటరమణ అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తూ విద్యాబుద్ధులతో తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు విద్యార్థులకు హితవు పలికారు. ఇచ్చోడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అడవుల జిల్లా ఆదిలాబాద్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, సర్పంచ్ చవాన్ సునీత తదితరులు పాల్గొన్నారు. ప్రవీణ్ భాయ్ వెనక్కి మళ్ళా నల్గొండ జిల్లాలోని అమ్మనబోలు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 14 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు 1000 మంది ప్రజలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రజా పోరాట సమితి అధ్యక్షుడు నూనె వెంకటస్వామి, తెలంగాణ ఉద్యమకారుడు, ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, పలువురు అఖిలపక్ష నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు.
ప్రభుత్వం. మేము మీరు కలిసి కృషి చేయవలసి ఉంటుంది. వీటన్నింటి వలన వెనుకబడిన ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు. కావున తక్షణమే అమరగారును మండలంగా ప్రకటించాలని సామూహికంగా ప్రజల సమక్షంలో కోరుతున్నాం. కోరుకోవాలంటే తప్పకపోతే ప్రభుత్వం. మేము మీరు కలిసి కృషి చేయవలసి ఉంటుంది. వీటన్నింటి వలన వెనుకబడిన ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందుతారు. కావున తక్షణమే అమరగారును మండలంగా ప్రకటించాలని సామూహికంగా ప్రజల సమక్షంలో కోరుతున్నాం. కోరుకోవాలంటే తప్పకపోతే రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. షాద్ నగర్ ఆర్డీఓ రాజేశ్వరికి ఈ మేరకు వారు వినతి పత్రం అందజేశారు. బూర్గులను మండల కేంద్రంగా చేయాలని 11 గ్రామ పంచాయతీల ప్రజలు కోరుతున్నారని అన్నారు. అదేవిధంగా బూర్గుల గ్రామం మండల కేంద్రం కావడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. బూర్గుల గ్రామం మండలం అయ్యేదాకా నిరసనలు తెలుపుతామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వీఆర్ఎలకు పే స్కూల్ జీవను విడుదల చేయాలని తెలుగు రైతు మాజీ అధ్యక్షుడు ప్రేమ్నాథ్ రెడ్డి, భీమ్ ఆర్మీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సోన్ కామ్రీ అవినాష్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ముతోల్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఎలో చేపట్టిన సమ్మెకు వారు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వీఆర్ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు హౌజేకర్ ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాహెబ్ రావు, వీఆర్ఎల సంఘం మండల అధ్యక్షుడు వరిగంటి రాము తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. వీఆర్ఎల ఉద్యోగుల ఐక్యత. వీఆర్ఎల ఉద్యోగుల ఐక్యత. ఎస్సీ బీసీ మైనారిటీల ఐక్యత. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. వి వాంట్. అందరికీ జై భీమ్, అందరికీ నమస్కారాలు. నా పేరు జన్మే సాహెబ్ రావు. నేను భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా కమిటీ నుంచి వచ్చాను. వీఆర్ఏల మద్దతు తెలపడానికి నాతోటి మరియు భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా పదాధికారులు కూడా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్. భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్, భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ చీఫ్ అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, అలాగే జాతీయ అధ్యక్షులు వీరరతన్ సింగ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ వనం మహేందర్ అన్న గారి ఆదేశాల ప్రకారం నిర్మల్ జిల్లాలోని ముదల్ మండలానికి వీఆర్ఏలకు మద్దతుగా రావడం జరిగింది. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఏదైతుందో పే స్కేల్ కానీ, ఉద్యోగ భద్రత కానీ, అలాగే 55 సంవత్సరాలు పైబడిన వారికి కుటుంబంలో వంశపరంగా ఉద్యోగం కానీ అవన్నీ వెనక్కి తీసుకోవడం ఎంతవరకు న్యాయమని నేను ఈ సభాముఖంగా సంఘీవం తెలియజేస్తున్నాను. అలాగే వీఆర్ఏలకు న్యాయం జరిగేంత వరకు భీమ్ ఆర్మీ అండగా ఉంటుంది, అలాగే మద్దతు ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్. వీఆర్ఏల ఐక్యత. వీఆర్ఏల ఐక్యత. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. పే స్కేల్ వెంటనే. పే స్కేల్ వెంటనే. పే స్కేల్ వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి. జై భీమ్. స్థానిక ముదోల్ మండల కార్యాలయంలో ఏదైతే వీఆర్ఏల సమస్య గురించి మరి వీఆర్ఏలు సమ్మె చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 8వ రోజు సందర్భంగా భీమ్ ఆర్మీ నిర్మల్ జిల్లా పదాధికారులు ఏదైతే భీమ్ ఆర్మీ ఏక్తా మిషన్ ఈ దేశంలోనే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏదైతే సమస్యలను మరి పోరాడడానికి మా చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆదేశము, మరి రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ గారి ఆదేశాల అనుసారం
మేము వీఆర్ఓలకు మరి ఈరోజు సంపూర్ణంగా మద్దతు తెలపడానికి వచ్చినాం. ఇదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు రెండోసారి పరిపాలించిన మూడోసారి మాట ఇచ్చినా కూడా తప్పిపోవడం మరి అతను మర్చిపోయిండో మరి ఆయన గుర్తు చేయడానికి మరి ఈరోజు మరి సంఘీభావం తెలపడానికి వచ్చినాం. ఏదైతే మరి అట్టడుగున మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాత్రి పగలనక అనేక సేవలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీకి చెందిన వంటి మా ఈ కార్యకర్తలు వీఆర్ఓలు ఉన్నారు కాబట్టి మేము ఎందుకంటే ఒకటే వినిపిస్తున్నాం. ఈరోజు మా బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అంచివేయడానికి ప్రభుత్వం మరి ఈ కఠిన చర్యలు తీసుకుంటుంది కాబట్టి మాకు అర్థమవుతుంది. ఏదైతే ఇలా సమస్యలు ఉన్నాయో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షన్ కల్పించాలి, మరి అదేవిధంగా వారసత్వమైన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. లేని ఎడల మరి రాష్ట్ర వ్యాప్తంగా భీమ్ ఆర్మీ మీద ఎన్నపోటు ఉండి వీళ్ళకి న్యాయం జరిగే వరకు భీమ్ ఆర్మీ పద్ధతి ఉంటుందని మేము తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వంటి మరి సోదరులకు పత్రికా సోదరులకు మరి ఇక్కడ వీరే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో 2 కొత్త మండలాలను ఏర్పాటు చేశారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రాల ఆవిర్భావ వేడుకల సంబరాలలో ఆయన పాల్గొన్నారు. 10 గ్రామాలతో గుండుమాల్ మండలం, 11 గ్రామాలతో కొత్తపల్లి మండలం నైసర్గిక స్వరూపం కొత్త రూపు దాల్చాయని అన్నారు. 40 ఏండ్ల కల నెరవేరినందుకు ఎమ్మెల్యేకు గుండుమాల్, కొత్తపల్లి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ బాల్ సింగ్ నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఉన్నది కాబట్టి మనకు 3 మండలాలు కావాలని చెప్పి ఆ సభలో అడగడం జరిగింది. అడిగిన వెంబడే ఆ ఎన్నికల సభలే మనకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది కాబట్టి ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగానే ఈరోజు తెలంగాణ అంతటా కూడా 13 మండలాలు ఇస్తే అత్యధికంగా కొడంగల్కే 3 మండలాలు అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి గారికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మన కొడంగల్ నియోజకవర్గ తరఫున ఈ 3 మండలాల ప్రజల తరఫున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాను మీ తరఫున. అదే కాకుండా ఎన్నికలు ఇచ్చిన ఆమె ఒకటొకటి చేస్తా ఉన్నాడు. ఎన్నికలకు ముందు కూడా అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేద్దాం, ప్రతి గ్రామాల తాండాలకు బీటీ రోడ్లు ఇవ్వాలి. ఎన్నికల ముందు 500 జనాభా దాటిన తాండాలన్నీ గ్రామ పంచాయతీలు చేయాలి. అది చెప్పిన అన్ని కూడా ఒకటొకటి అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మన మద్దూరు కొడంగల్ నియోజకవర్గంలో మొత్తంలో 46 కొత్తగా తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, ఒక 23 కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి. మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి తొందరలోనే బడ్జెట్లు పెట్టినారు. ఈ వచ్చే నెల నుంచే కొత్త పెన్షన్లు కూడా ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ నుంచి కొత్త ఇల్లు కూడా ఎవరింటికాడ స్థలం ఉంటే వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పినామో దానిలో భాగంగానే ఈ కొత్త ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ కొత్త జీపీలు చేసుకున్నాం. మొత్తంగా 69 గ్రామాలు కొత్త గ్రామ పంచాయతీలు చేసుకొని వాటికి అన్నిటి కూడా రోడ్లు సౌకర్యం చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు హామీ ప్రకారంగా ఒక్కొక్కరు నెరవేరుస్తూ ఉన్నాం. అదేవిధంగా రోజుకి బస్ డిపో కూడా హామీ ఇచ్చి దాన్ని తొందరగా కంప్లీట్ చేసి మొన్ననే కేటీఆర్ గారి చేతుల మీద దాన్ని కూడా బస్ డిపోని కూడా ప్రారంభించుకున్నాం. బస్ స్టాండ్ కూడా బ్రహ్మాండంగా ప్రారంభించుకొని ఏదైతే గతంలో ఇచ్చారో ఒకటొకటి బస్ డిపో కానీ బస్ స్టాండ్ కానీ ఈ కొత్త మండలాలు కానీ గ్రామీణ ప్రాంతాలు ఉన్న అన్ని గ్రామాలకు రోడ్లు కానీ తాండాలకు అన్నిటికీ కూడా బీటీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి 80% కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 20% గ్రామాలలో కానీ తాండాల రోడ్లు మిగిలిపోయినాయి. వాటిని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినా తొందరలోనే ఒక నెల 2 నెలల లోపలనే ఆ మిగిలిపోయిన తాండాలకు కానీ గ్రామాలకు బీటీ రోడ్లు కూడా మంజూరు అవుతున్నాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీలు అందరూ కూడా కోరిక మేరకు ఇంకా సీసీ రోడ్లు చాలా అవసరం ఉన్నాయి తాండాలలో కానీ గ్రామాలలో. ముఖ్యమంత్రి గారిని ఒక 20 కోట్లు మా కొడంగల్ నియోజకవర్గం సీసీ రోడ్ల గురించి ఇవ్వమని చెప్పినాం. మండలానికి 2 కోట్ల చొప్పున 16 కోట్ల రూపాయలు ఒక నెల రోజుల లోపలనే అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు కూడా రాబోతున్నాయి. సర్పంచ్ల దగ్గర ప్రపోజల్ తీసుకొని తప్పకుండా ఒక నెల రోజుల లోపలనే ఆ 16 కోట్ల సీసీ రోడ్లు కూడా మంజూరు కాబోతున్నాయని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా మిగిలిపోయిన పనులు ఏదైతే పెన్షన్లు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కేంద్రంలో గత 8 రోజులుగా వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలిపింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు
వీఆర్ఏలకు ఇచ్చిన పే స్కేల్ హామీని అమలు చేయాలి. ముఖ్యమంత్రి గారు వీఆర్ఏలకు ఇచ్చిన పే స్కేల్ హామీని 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు వర్ధిల్లాలి వీఆర్ఏల ఐక్యత. మేము కూడా ఎంటెక్ చేశాను. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంటెక్ చేసి తర్వాత ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తూ నెలకి 2 లక్షల జీతం సంపాదించుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఏం ఉపయోగం ఉంటుంది? మన సమాజము ఇవే కష్టాలు పడుతూ ఉంటుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఒక విలాసవంతమైన జీవితం గడపచ్చు. అసలు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి తిరిగి సమాజాన్ని చూడరు. నాకెందుకు ఇదంతా, నేనైతే ఒక మంచి పొజిషన్లో ఉన్నానని చెప్పేసి మన స్థాయి దాటేసి వాళ్ళు అసలు ఐపీఎస్ అంటేనే మొత్తం దేశంలో ఎక్కడైనా వాళ్ళు తిరగడానికి పూర్తి భద్రత కూడా కల్పిస్తారు. అంటే అంత గొప్ప పదవి. అలాంటి పదవిని కూడా ఆయన చిన్నప్రాయంగా వదులుకున్నారంటే అది కేవలం మన కోసమే. ఈరోజు గురుకులాల సెక్రటరీగా సార్ 99 మందికి ఇంకా 1% మందికే చేయగలుగుతున్నారు. ఇంకా 99% మంది ప్రజలు ఇంకా అవే కష్టాలు పడుతున్నారు. వాళ్ళకి నేను చెయ్యాలి అని అంటే అది కేవలం రాజకీయాల ద్వారానే. మనకంటూ అధికారంలో వాటా ఉంటేనే మనం మన వాళ్ళ కోసం ఏదైనా చేయొచ్చు. ఒక అధికారిగా పరిమితులు ఉంటాయి. మనము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. కానీ వాళ్ళు చేస్తున్నారా మన వాళ్ళ కోసం? వాళ్ళు మన కోసం పనిచేయరు. వాళ్ళు ఏ ఆధిపత్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఎల్లు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. వీఆర్ఎల్లకు పే స్కూల్ అమలు చేస్తానని కేసీఆర్ చెప్పి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేందు వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. సంతోషమే. కానీ ఏనేడలా ఇంకా ఉధృతం చేసి 8 రోజులు కాదు ఇంకా 2-3 నెలలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయతలిచి కేసీఆర్ సార్ గారు మాకు వెంటనే ప్రమోషన్లు, వీఆర్ఏలకు పే స్కేలు, 50 సంవత్సరాల వృద్ధులకు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి పనులతో ఆమనగల్లు మున్సిపాలిటీ రూపురేఖలను మారుస్తామని రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమన్గల్ మండలం చింతలపల్లి, మంగళపల్లి గ్రామాలలో వైకుంఠ ధామాలు కమ్యూనిటీ భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పథకాలను చూసి బీజేపీ నాయకులు మతిస్థిమితం కోల్పోయి విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, జెడ్పీటీసీ అనురాధ పత్యనాయక్, పాక్స్ చైర్మన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళంతా రాజకీయ సన్యాసం. వెల్దండ కలవకుంటూ పోయి ఆయన అదే మాట్లాడతారు రమణంగా మొత్తం కూడా. ఏమైనా ప్రభుత్వం ఇయలేదు. ఇంకో ఆయన బాబుమోహన్ వచ్చాడు. బాబుమోహన్ వచ్చి ఆమనగల్కి వచ్చిండు, మామూలుగా పోయాడు. ఒక కమెడియన్ బుడకర్ మాది వచ్చిండు. ఒక కమెడియన్ జోకర్. ఏం మాట్లాడతాడు జోకర్? మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే, అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యేలు, ఆయన మంత్రి. ఈసారి టికెట్ ఇవ్వలేదు కేసీఆర్ కాబట్టి ఆయన పార్టీ విడిచిపెట్టిపోయాడు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తిట్టడం అంటే వీళ్ళంతా పరిపక్వత లేనటువంటి రాజకీయ సన్యాసం. ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు
కాన్స్టిట్యూషన్కు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడడం, దుర్భాషలాడడం, ఈ విధంగా మొత్తం కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఇంతవరకు సభని ఈ సందర్భంగా తెలియస్తాను. మళ్ళా బాబు వచ్చాడు ఆమెల నుంచి మొత్తం నుంచి కూడా నుంచి మొత్తం కూడా అది మోటార్ బైక్స్ యాత్ర పెట్టి ఏదో మొత్తం కూడా ఇక మేము మడేస్తాము నరికేస్తాము రేపు మొత్తం మారాడు. రేపు రంగంలో దిగిన తర్వాత ఇంట్లో దిగిన తర్వాత నీదా నాదా తేలిపోతుంది. ప్రజలు ఎవరి పట్ల విశ్వాసంతో ఉన్నారు, ప్రజలు రేపు ఏ పార్టీకి పట్టం కడతారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి నేను రాత్రి పౌరులు పనిచేస్తున్నాను. ప్రజలు ఎడ్డోళ్ళు గారు గుడ్డోళ్ళు గారు, ప్రజలు రాజకీయ నాయకుల కన్నా చాలా తెలివైన వారు. అవకాశం వచ్చినప్పుడు, అలాంటి అవసరం వచ్చినప్పుడు, అలాంటి సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు తగిన తీర్పు ఇస్తారు. ఆ విధంగా ప్రజల తీర్పు చాలా గొప్ప తీర్పని ఈ సందర్భాన్ని తెలియజేస్తారు. నాగపంచమి పర్వదినం సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఖాదీ సంస్థాన్ ఆవరణలో గల పత్రి చెట్టు పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. ఖాదీ సంస్థాన్ సభ్యులు మర్రి రవీందర్, తిరుపతి, జై రాజేశ్వర్, పుష్ప, రజిత, గంగారాములు పర్యవేక్షణలో ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా నాగదేవత పూజలు ఘనంగా జరిగాయి. అక్కడనే ఉండు, వాళ్ళకి అయిపోయినట్టు. ఎందుకంటే అవి రెండు కావచ్చు అనుకోని అమ్మకని ఒక బొట్టు పెట్టే మమ్మీ బొట్టు పెట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసరా IIITలో ప్రక్షాళనకు ఇన్ఛార్జ్ వీసీ చర్యలు, 16 శాఖాధిపతుల మార్పులు చేర్పులు. విద్యాబుద్ధులతో తల్లిదండ్రుల కలలు నెరవేర్చండి, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హితవు. అమ్మనబోలును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టిన సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు. బూరుగులను మండలంగా ప్రకటించే వరకు నిరసనలు,
11 పంచాయతీల ప్రజల స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.